నంద్యాల పట్టణంలోని త్యాగరాజ స్వామి దేవస్థానం ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా అద్భుతమైన జ్వాలాతోరణాన్ని ఎంతో వైభవంగా నిర్వహించింది. ఉదయం నుండి స్థలంలో భక్తి శ్రద్ధలతో పూజలు, అర్చనలు జరగగా బుధవారం రాత్రి ఆలయ ప్రధాన కార్యదర్శి ఊడుమాల్పురం మళ్లుగాళ్ల సుబ్బరాయుడు దంపతులు జ్వాలాతోరణం దీపాలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ విశేష కార్యక్రమంలో స్థానికులు, మహిళలు, చిన్నారులు కార్తీక దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణాన్ని దివ్యంగా అలంకరించారు. ఈ సందర్భములో ప్రధాన శివాలయ జ్యోతిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం వద్ద వెలిగించి శివనామం స్మరణ చేస్తూ భక్తులందరూ ఈ పూజా కార్యక్రమంలో పాలుపంచుకుని ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. పండితులు తప్పక చెబుతున్నట్లుగా జ్వాలాతోరణం భస్మాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల అవాంఛిత పిశాచల బాధలు తొలగిపోతాయి మరియు పునర్జన్మ ఉండదని భక్తులకు విశ్వాసాన్ని కలుగచేస్తుంది. ఇదే విధంగా భావం నేపథ్యంలో నంద్యాల కాలనీ ప్రజలు తమ భక్తిని దివ్యంగా పర్యావరణంలో వ్యక్తం చేశారు. ఈ శుభ సందర్భంగా త్యాగరాజ స్వామివారి దివ్య దర్శనంతో భక్తుల హృదయాలు ఆనందం చెందాయి. అమ్మా రెండు ప్రమేయం తీసుకురండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నంద్యాల వెలిసినటువంటి స్టేట్ బ్యాంక్ కాలనీ, త్యాగరాయ నగర్ కాలనీ ఎందు గల శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత కార్యదర్శన దేవాలయం ఎందు కార్తీక మాసంలో ప్రతిరోజు మన యొక్క దేవాలయంలో శివునికి అభిషేకాలు, అర్చనలు అన్ని కూడా ప్రతి దినము కూడా భక్తులు వచ్చి ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా మన యొక్క కార్తీక మాసము ఈ యొక్క ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు
దీపాలు అలంకరణ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మన యొక్క దేవస్థానం యందు మన యొక్క కమిటీ తరఫున అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున అందరూ భక్తాదులందరూ కూడా వచ్చి ఈ యొక్క సహస్ర దీపార్చన చేసి భక్తులందరూ దిగ్విజయం చేశారు. కాబట్టి భక్తులకు మా యొక్క త్యాగరాజ స్వామి కమిటీ తరఫున మా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా అందరూ అష్టైశ్వర్యాలతో వర్షాలు మంచిగా పడి మన యొక్క రైతులు మంచి పంటలు పండి అందరూ కూడా దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా కూడా అందరికీ మా యొక్క ఈశ్వరుడు అమ్మవారు పార్వతీదేవి అందరినీ కాపాడాలని కోరుకుంటూ మా యొక్క సీతారామ లక్ష్మణ హనుమత్సమేత త్యాగరాజ దేవాలయం యందు ఈ యొక్క సహస్ర దీపార్చన మా కమిటీ మా యొక్క ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు అయినటువంటి నంద్యాల జిల్లా సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా దేవాలయం ట్రెజరర్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా మా యొక్క దేవాలయం వైస్ ప్రెసిడెంట్ గారు పెద్దారాం పుల్లయ్య గారు, అదేవిధంగా మా యొక్క కమిటీ సభ్యులు కూడా అందరూ ఇక్కడికి విచ్చేసి హాజరై అదేవిధంగా ఈ కాలనీలో భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క సహస్ర దీపార్చనలో పాల్గొని విజయవంతం చేసినందుకు మా యొక్క దేవాలయ కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మనం ప్రతిష్టాత్మకంగా కార్తీక మాసంలో వనభోజనాలు అందరం కూడా నాయక బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో వైభవంగా మనం అందరం ఈ యొక్క కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ఈ యొక్క కార్తీక మాస వనభోజనాలు ఆదివారము 16వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతాయి. కాబట్టి భక్తులందరూ మన నాయకుల సోదరి అందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క దేవాలయంలో మనము శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవం కూడా అదేవిధంగా జరుపుకుంటా ఉన్నాం. మన దేవాలయం ఎందుకు ఆ రోజు మనకు పెద్దలందరూ కూడా గౌరవ పెద్దలు మన యొక్క నంద్యాల యొక్క మినిస్టర్ గారు, అదే మన యొక్క వరుణ్ గారు, అదేవిధంగా మన యొక్క పెద్దలు శ్రీశైలం దేవస్థానం చైర్మన్ గారు, అదేవిధంగా ఈవో గారు, అదేవిధంగా మన యొక్క రామారావు గారు, రవీంద్రనాథ్ బాబు గారు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అదేవిధంగా శ్రీశైలం దేవస్థానం యొక్క శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా ఇచ్చేస్తా ఉన్నారు. కాబట్టి మన దేవాలయం అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలని, అదేవిధంగా మన దేవాలయ ప్రాంగణంలో రూములు కూడా నిర్మాణము ప్రారంభం చేస్తా ఉన్నాం. ఆ యొక్క రూములు అదేవిధంగా దేవస్థాన అభివృద్ధికి మన యొక్క భక్తులందరూ నాయకుల సోదరులతో కూడా ఈ యొక్క దేవాలయం అభివృద్ధికి వారి యొక్క విధానాలను ప్రకటించవలసిందిగా కోరుతా ఉన్నాం.